హలో మామ, జస్ట్ ఈ వీడియో కొద్దిసేపు చూడు. చూసినాక కొద్దిగా నువ్వు కూడా తెలుస్తుంటే తెలుస్తుంది ఇది ఒకటి. ఒక 2-3 నిమిషాలు లేదు కాదనుకో, ఈ వీడియో ఫుల్గా చూడు. నేను ఆఫ్టర్ నాకు చెప్పు, నీకు నచ్చితే లైక్ కొట్టు, లేకపోతే లైక్ కొట్టకు. అట్లా కాదు, లైక్ కొట్టు జరా, నాకు కూడా పాజిటివ్గా ఉంటుంది, మోటివేటివ్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకో. నీకు నచ్చితే నచ్చకపోయినా నచ్చితే ఓకే బ్రో గుడ్ వీడియో అని కామెంట్ చేయి, లేకపోతే బాగాలేదు బ్రో నెక్స్ట్ టైం బెటర్ లక్ అని కామెంట్ చేయి. పర్లేదు, నేనేమనుకోను, నాకే తెలుస్తుంది నాకు మిస్టేక్ చేస్తున్నా కరెక్ట్ ఇస్తున్నాను నాకే తెలుస్తుంది. కాబట్టి ఏదో ఒకటి కామెంట్ చేయాలి, తెలుస్తుంది కదా. ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది చెప్పు 5 స్టార్ స్టోరీ. ఈ 5 స్టార్ స్టోరీ ట్రెండింగ్ ఎందుకు నడుస్తుందంటే, ఒక ఆనిముత్యాల అమ్మాయి అనమాట. ఆనిముత్యం అని చెప్పుకోవాలి. ఒక మన మహానుభావుడు, ఒక దేవుడు, ఇద్దరు లవ్ చేసుకోరు. ఎట్లా లవ్ చేసుకోరంటే మామూలు లేదు, వాళ్ళ లవ్ వేరే విధంగా ఉంటాయి. 2 years డీప్ లవ్. 2 yearsలో అన్నీ అట్లా 2 years నడిచింది. దీని ఆఫ్టర్ 3rd yearకి వచ్చారు. అమ్మాయిలు ఆనిముత్యాలు కదా, ఆనిముత్యాలు కాబట్టి కొద్దిగా జాగ్రత్త ఉండాలి. ఎవరింటాడు పట్టుకుపోతాడు. దట్స్ ద రీజన్. ఇక్కడ వచ్చి చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఆ ఆనిముత్యానికి ఇంకో ఆనిముత్యం చూసాడు మన ముత్యం. ఇంకోటి చూసి వీళ్ళిద్దరు లవ్ చేసుకోరు. 2 years నుంచి చేసిన వాడు ఎరుపుగాడు. ఎందుకు ఎరుపుగాడు అంటే వాడు ఎరుపుగాడే. అమ్మాయిలు ఎరుపుగా చేస్తారు కదా ఫస్ట్ దాంట్లో. సో నేను చెప్తున్నా, అట్లా మనోడు 2 years లవ్ చేసాడు జనరల్గా. నేను 3rd yearకి వెళ్ళారు. 3rd yearలో అమ్మాయికి ఇంకోటి తగిలిండు, వాడి దానికి నచ్చిండు, కథం. అట్లా వాళ్ళు ఒకళ్ళు అయ్యారు, వీడు ఎరుపుగాడే. సో వీనికి చెప్పింది అనమాట, మనోడు చెప్పింది, ఫస్ట్ పర్సన్ చెప్పింది 2 years మనం ఎట్లాగో మనం బ్రేకప్ తీసుకున్నాము, ఇక చాలని వద్దని, నాకు ఇష్టం లేదు ఇట్లా అన్నది. మనం దానికి యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే 2 years ఆనెస్ట్గా లవ్ చేసాను కదా, అమ్మాయిలు కదా, అమ్మాయిలు వీడియో కాకపోతే ఇంకోడు ఎవడో కూడా వస్తాడు. అబ్బాయి వాడు ఏమనుకుంటాడు, తనే తన లైఫ్ అంతా ఏదో అనుకొని చేసిండు కాబట్టి వాడు యాక్సెప్ట్ చేయలేదు. మన ఆనిముత్యం ఉంది కదా, ఈ మహానుభావురాలు ఏం చేసిందంటే బ్లోజాబ్ చేసింది. ఒక రూమ్లోకి వెళ్ళి వాళ్ళిద్దరు వెళ్ళి బ్లోజాబ్ తీసుకోరు. ఈ అమ్మాయి బ్లోజాబ్ తీసుకుంటా ఒక మంచి ఆ అబ్బాయి ఫోన్తోనే, ఆ మహానుభావుడు ఫోన్తోనే మంచి బ్లోజాబ్ తీసుకుంటా స్నాప్ తీసి మనం సెండ్ చేసి, వీడు ఏం చేసిందంటే చూసిండు అనమాట. వచ్చి ఇంకా స్నాప్ అని ఒక 5 స్నాప్లు వచ్చినాయి. 5 స్నాప్లు వచ్చినాక మనం చూసిండు అనమాట. ఫస్ట్ వన్ ఒకటి క్లిక్ చేసిండు, బ్లోజాబ్ తీసుకుంటా ఆ అమ్మాయి ఆ వీడియోలో ఉంది. సో ఎవరైనా తట్టుకోలేరు కదా, అంత ఆనెస్ట్గా అంత జనువుగా లవ్ చేసి ఎవరు తట్టుకుంటారు. ఆ అమ్మాయికి ఇజ్జత్ లేదు కాబట్టి, అందరం కాదు కొంతమంది, ఈ జనరేషన్ అయితే అందరికి కాదు, కొంతమంది అమ్మాయిలకి ఇజ్జతే లేదు, ఇంకా చెప్తాను. సో ఆ అమ్మాయి పంపించింది. ఎందుకు పంపించిందంటే, మహానుభావురాలు ఇప్పటికైనా వీడు నన్ను ఎట్లయినా, వాడు ఎట్లా యాక్సెప్ట్ చేస్తలేదే, ఇట్లా చూసి యాక్సెప్ట్ చేస్తాడేమో అనుకున్నాను. మహానుభావురాలు కాదు, బ్లోజాబ్ ఎత్తుకుంటే పంపింది. ఎట్లా కన్నారో ఏమో అలాంటి అమ్మాయిని, ఎట్లా కానీ ఎట్లా పెంచారో కూడా తెలియదు, ఎందుకు పెంచారో కూడా తెలియదు. బ్లోజాబ్ వేసుకున్నా షేర్ చేసింది. సో వాడు ఎంతగానో డేర్గా అంత డీప్గా లవ్ చేసిండు కాబట్టి కొద్దిగా మనకి కూడా పెయిన్ ఉంటుంది. సో వాడు చూడగానే వాడు ఎక్కి ఎడతాడు. ఎందుకంటే అంత డీప్గా లవ్ చేసిండు, తన లైఫ్ అనుకున్నానే తనే అనుకుండు కాబట్టి ఆ డీప్గా లవ్ చేసాడు. ఆ మహానుభావులు అంతా ఆలోచించారు కదా, వాళ్ళకి ఏముంటుంది, వీడు కాకపోతే ఇంకోటి కాకపోతే ఇంకోటి అట్లా ఉంటుంది. మనం ఎట్లుంటా అంటే జెన్యున్ ఉంటారు, అది ఏడికెళ్ళంతా కూడా మన అట్లా మనం లవ్ చేసి అట్లా అయిపోయింది. తర్వాత వాడు బాగా ఎడుతాడు. అట్లా స్టోరీ అట్లా ఎండ్ అయిందంటే అట్లా నడుస్తాను. ఇప్పుడు ట్రెండింగ్లో నేను చెప్తాను, ప్రతి ఒక్కరు చెప్తాను, వినంటారు బాబు. అంటే అమ్మాయిలు ఏమో జనంగా లేరు, అందరం కాదు, కొందరు అమ్మాయిలకి అంటున్నాండి, అందరం ఎవరు ఫీల్ కామాకండి. ఎట్లా ఉన్నాడంటే, ఇప్పుడు వీడు కాకపోతే ఇంకోటి, వీటితో యూజ్ అయిపోయినా వీళ్ళతో అయిపోయింది ఆల్మై, మాకు ఇంకోటి కావాలి, ఇంకోటి పోతే ఇంకోటి కాకపోతే ఇంకోటి అట్లున్నారు. చూసుకొని తింటే బాగుంటుంది, లేకపోతే కష్టం. ఇట్లా ఈ జనరేషన్ అమ్మాయిలకి ఇట్లా మనం పడి రావలేం. బిఫోర్ 20 వాళ్ళు వేరు, ఆ అమ్మాయిలు వేరు, దెన్ ఆఫ్టర్ 20 వీళ్ళు వేరు. ఇప్పుడు ఇది 20 to 30 టీజర్ అనమాట, మన ట్రైలర్ అనమాట. అక్కడక్కడ జరుగుతుంది. ఇప్పుడు చూస్తలే ఎవడో అది హనుమూన్ తీసుకెళ్తే చంపి తింటుంది. ఇంట్లో వాడు ఏదో చంపేసి వాళ్ళు సిమెంట్ వేసి దాన్ని కప్పెత్తుంది. ఇంకోటి ఏదో అది ఏదో దేంతో ఒకటి అంత తింటుంది. ఇది జనరేషన్ బాగాలేదు. ఇంకొక మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే చెప్తాను, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదో నువ్వు ఏదో గెలుపుతావు, అది ఏదో దొరికితే చంపి తింటుంది. అందుకే కొంచెం జాగ్రత్తగా.
ఇంకోటి ఏంటంటే బిఫోర్ 30లో కూడా మ్యారేజ్ చేసుకుంటే ఓకే పర్లేదు. దెన్ ఆఫ్టర్ 30 అంటే మనకు అందరు కేజీఎఫ్ అంత కోతలే ఉంటాయి. తర్వాత ఇవన్నీ జస్ట్ ట్రైలరు. దెన్ ఆఫ్టర్ ఒక్కొక్కరు కాదు బాయ్ ఫ్రెండ్, అప్పుడు 10 మంది ఉంటారు. ఎవడో కూడా చేస్తాడు, 2-3 వచ్చి సంపాదించుతాను నేను, అట్లుంటుంది. అందుకే చెప్తున్నా, అమ్మాయిలు ఏమాత్రం బాగాలేదు, ఎప్పటికైనా చేంజ్ కావాలి. సొసైటీ ఎలా చేంజ్ కావాలి, వాళ్ళకే సపోర్ట్ ఇస్తారు. అది ఎందుకు ఇస్తారో కూడా తెలియదు, అది మ్యాటర్. జాగ్రత్త అంటే బాగుంటుంది. ఇంత ఘోరం అంటే కష్టం బ్రో. ఎవరు బతుకుతారు సొసైటీ, అందరూ వాళ్ళకే సపోర్ట్ ఇస్తారు. ఎవరు అన్నీ వాళ్ళకి, మనకి ఏమి ఉండదు. మీరు అంతే, నాకు గల్లీ మాట వస్తాయి చెప్తున్నా కానీ. ఈ వీడియో నేను లైక్ చేయి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకు. అండ్ థ్యాంక్ యూ, బాయ్.